హాయ్ ఎవ్రీవన్. మరి తెలంగాణ, ఏపీ సంబంధించి టెట్ డిఎస్సి అంశాలు ఒకసారి మనం పరిశీలిస్తే మరి ముఖ్యంగా తెలంగాణలో టెట్ సంబంధించి అప్లికేషన్ ప్రక్రియ ఈ నెల 30వ తేదీలో ముగుస్తుంది. మరి ఈరోజు ఏప్రిల్ 27. సో ఈరోజు కాక మరొక 3 రోజుల్లో టెట్ సంబంధించి అప్లికేషన్ ప్రక్రియ ముగుస్తుంది. కాబట్టి అప్లై అయిన అభ్యర్థులందరూ పేపర్ 1 పేపర్ 2 సంబంధించి మరి ఎవరైనా అప్లై చేసుకోవాల్సిందిగా మనం కూడా కోవడం జరుగుతుంది. ఇక మరి ఆంధ్రప్రదేశ్ డిఎస్సి సంబంధించి ఆల్రెడీ మనం చెప్పుకోవడం జరిగింది. నిన్న తెలంగాణ అభ్యర్థులకు కమ్యూనిటీ సంబంధించి సర్టిఫికేట్ నెంబర్ అవసరం లేదు, డైరెక్ట్ సర్టిఫికేట్ అప్డేట్ సరిపోతుంది. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నిర్వహించిన టెట్ కావచ్చు, మరి కొత్త ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించిన టెట్ కావచ్చు, అలాగే మరి సీటెట్ ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళందరూ కూడా మరి ఏపీ డిఎస్కి పోటీ పడవచ్చు. అక్కడ సేమ్ ఎలాగైతే రిజర్వేషన్ వర్తిస్తుందో ఖచ్చితంగా తెలంగాణ డిఎస్సి అభ్యర్థి కూడా రిజర్వేషన్ వర్తిస్తుంది టెట్ సంబంధించి. ఇక్కడ తెలంగాణ బీసీ అభ్యర్థి, ఎస్సీ అభ్యర్థులకు మరి మన స్టేట్ టెట్ ప్రకారం ఎలా సడలింపు మార్కులు ఉన్నాయో ఖచ్చితంగా ఆ టెట్ సంబంధించి మార్కులు సరిపోతుంది. ఇక్కడ కూడా 90 మార్కుల్లో ఎక్కడ నిబంధన లేదు, ఖచ్చితంగా ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. ఏమైనా అప్లై చేస్తే ఖచ్చితంగా వెరిఫికేషన్ వరకు చూసుకోవచ్చు. కానీ ఇప్పుడైతే ఖచ్చితంగా అప్లై చేసి ప్రిపేర్ కావచ్చు అభ్యర్థులు సీరియస్గా. ఓపెన్లో ఎవరైనా టెట్ సంబంధించి మరి 90+ ఉంటే వాళ్ళు ఖచ్చితంగా సీరియస్ ప్రిపేర్ కావచ్చు. ఎందుకంటే టెట్ సంబంధించి వాళ్ళ వెయిటేజ్ ఎక్కువ ఉంది కాబట్టి, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ డిఎస్లో చాలా మందికి టెట్ వెయిటేజ్ ఎక్కువ ఉంది కాబట్టి, నాన్ లోకల్ అప్లై చేస్తాం కాబట్టి టెట్ మార్కులు కూడా కొంచెం ఎక్కువ ఉంటే బాగుంటుంది కాబట్టి ఖచ్చితంగా అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. లేదు ఖచ్చితంగా మేము కూడా అప్లై చేస్తున్న అభ్యర్థులు ఎస్సీ అభ్యర్థులు కావచ్చు, బీసీ అభ్యర్థులు కావచ్చు, మరి మిగతా అభ్యర్థులు కూడా మాకు 76 ఉన్నాయి, లేదంటే ఎస్సీ అభ్యర్థులు అయితే 70 మార్క్స్ ఉన్నాయా అని ఉన్నప్పటికీ కూడా అప్లై చేసుకోవచ్చు. ఎలాంటి ఇబ్బంది లేదు, ఖచ్చితంగా అప్లికేషన్ స్వీకరిస్తారు. సో అభ్యర్థులను అప్లై చేసుకోవాల్సిందిగా. ఇక్కడైతే కొన్ని జిల్లాలో ఎగ్జిట్ పోస్ట్ కావచ్చు, స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఎక్కువ ఉన్నాయి. ఖచ్చితంగా చూసుకొని ఎక్కడెక్కడ ఎక్కువ జిల్లాలు ఉన్నాయి, లేదంటే బార్డర్ జిల్లాలో కొన్ని తక్కువ జిల్లాల స్ట్రెంత్ ఎక్కడైతే లిమిట్గా ఉంటుందో అక్కడ కూడా అప్లై చేసుకుంటే ఖచ్చితంగా మరి ముందు మంచిగా ప్రిపేర్ అయితే జాబ్స్ కొట్టే అవకాశం కూడా ఉంది. కాబట్టి టాప్ 20%లో ఉంటే మరి జాబ్స్ కొట్టే అవకాశం ఉంది. కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సింది మనం కూడా కోవడం జరుగుతుంది. ఇక ఆంధ్రప్రదేశ్ సంబంధించి మరి రిజర్వ్ అభ్యర్థులకు 40% మార్కులతోనే డిఎస్సికి అనుమతి. తెలంగాణ డిఎస్సి అప్పుడు ఇక్కడ వివాదం జరిగించి గతంలో చెప్పుకున్నాం మనం. ఎందుకంటే ఒకసారి 50% ఓసీ వాళ్ళకు, మిగతా వాళ్ళకి 45% అని, అలాగే 2007 లోపు 15 లోపు టెట్కు 15 లోపు నుంచి డిఎస్సికి 2007 లోపు ఇంటర్మీడియట్ సంబంధించి మరి 40% సడలింపు ఈ మార్కుల తేడా వల్ల మరి టెట్ సంబంధించి బీఈడి, డీఈడి సంబంధించి డిఎస్ సంబంధించి రకరకాల వ్యత్యాసం వస్తున్నట్టు ఆల్రెడీ మన తెలంగాణ మనకు సంబంధించి కూడా డైట్ షీట్ వచ్చినప్పుడు మన స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. మరి ఎస్సీ, ఎస్టీ, బీసీ దివ్యాంగుల అభ్యర్థులకు డిగ్రీలు 40% మార్కులతో మెగా డిఎస్సికి దరఖాస్తు చేసుకునేలా అవకాశం కల్పించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. డిఎస్సి నోటిఫికేషన్లో జనరల్ అభ్యర్థులకు డిగ్రీలో 50% మార్కులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ దివ్యాంగులకు 40% మార్కులు ఉండేలా నిబంధన పెట్టారు. కానీ గత ఏడాది నిర్వహించిన ఉపాధి అర్హత పరీక్ష టెట్లో మాత్రం మరి ఎస్సీ, ఎస్టీ, బీసీ దివ్యాంగుల అభ్యర్థులకు డిగ్రీలో 40% మార్కులు ఉన్న అనుమతి ఇచ్చారు. మరి బీడీఎస్సీ ఎందుకైతే డిగ్రీలో 40% అర్హత మార్కులే ఉన్నాయి. దీంతో మరి బీఈడి చేసి టెట్ రాసిన తర్వాత ఇప్పుడు 40% మార్కుల నిబంధన పెట్టడంపై అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంటే టెట్కు బీఈడికి ఒక నిబంధన, ఇక్కడ డిఎస్కి మరొక నిబంధన, 5% మార్కులు ఎలా పెరుగుతాయని ఇక్కడ ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టు, మరి ఈ మార్కుల శాతాన్ని తగ్గించాలని పలువురు వినతులు సమర్పించారు. మరి దీనిపై స్పందించిన విద్యాశాఖ 40% మార్కులతో అభ్యర్థులను అనుమతించేందుకు ప్రతిపాదన సిద్ధం చేస్తుంది. దీనిపై 1-2 రోజుల్లో సిద్ధం చేసిందన్నట్టు. మరి దీనిపై 1-2 రోజుల్లో ఉత్తర్వులు వెలువడినట్టు ఇవ్వడం జరిగింది. అయితే మంచి పరిణామం, ఎందుకంటే కొంతమంది బార్డర్లో ఉంటారు కాబట్టి పర్సెంటేజ్ విధానంలో ఖచ్చితంగా మరి వాళ్ళకి బెనిఫిట్ ఇచ్చే అవకాశం అయితే ఇక్కడే ఉంది. ఇక టెట్ నిర్వహించి మెగా డిఎస్కి అవకాశం ఇవ్వాలి, విద్యాశాఖ మంత్రి లోకేష్కు అభ్యర్థుల విన్నపం. ఇక మరోసారి టెట్ అనే ఆప్షన్ తెరపైకి వస్తుంది. మనం గతంలో చాలాసార్లు చెప్పుకున్నాం, ఏపీలో ఎప్పుడు డిఎస్సి వచ్చినా టెట్ అనే ఆప్షన్ తెరపైకి వస్తుంది. ఎందుకంటే గత జగన్ ప్రభుత్వంలో కూడా డిఎస్సికి ముందు టెట్ నిర్వహించారు. గత చంద్రబాబు ప్రభుత్వంలో కూడా మళ్ళీ ఒకసారి టెట్, మళ్ళీ ఇప్పుడు కూడా మళ్ళీ ఆల్రెడీ కొత్త ప్రభుత్వం వచ్చినాక టెట్ నిర్వహించారు, మళ్ళీ టెట్ అన్నారు. ఇలా పదే డిఎస్సి వచ్చినప్పుడు టెట్ డిమాండ్ అయితే, అంటే ప్రభుత్వం ఒక జీవో తీసి ఖచ్చితంగా 6 నెలలకు టెట్ ఇస్తే డిమాండ్ రాదు. ఆల్రెడీ మన తెలంగాణలో చూసాం. ఇప్పుడు ప్రభుత్వం ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం జీవో తీసి ఖచ్చితంగా 6 నెలలకు టెట్ నిర్వహించడం వల్ల డిఎస్సికి ముందు టెట్ అనే డిమాండ్, ఎందుకంటే ప్రతిసారి ఇలా వస్తూనే ఉంటుంది కాబట్టి కొంతమంది డిఎస్సి పడే టైంకి మన టెట్ అంటారు. కాబట్టి ఖచ్చితంగా మరి ఫ్యూచర్లో ఏ ఇబ్బందులు లేకుండా ఖచ్చితంగా ప్రభుత్వం విద్యా చట్టం ప్రకారం లేదా రాష్ట్ర ప్రభుత్వం సలింపించిన సంవత్సరం ఒక టెట్ అయినా తప్పనిసరి, లేదంటే సంవత్సరం 2 టెట్లు అయినా తప్పనిసరి నిర్వహించేలా ఒక జీవో తీసుకొని అక్కడ కూడా మరి వివాదం లేకుండా చూడాలని మనం కూడా కోరడం జరుగుతుంది. ఇక ప్రస్తుతం అయితే ఆల్రెడీ మరి డిఎస్సి సంబంధించి అప్లికేషన్ ప్రక్రియ స్వీకరిస్తున్నట్టు టెట్ నిర్వహించే అవకాశం చాలా తక్కువ ఉంది. ఆల్రెడీ టెట్ నోటిఫికేషన్ వచ్చి మరి కొత్త అభ్యర్థులు గతంలో అలాగా 1000 మంది లేరు కాబట్టి ప్రభుత్వం అయితే మరి ఇచ్చే ఉంటే ఖచ్చితంగా టెట్ నోటిఫికేషన్ ఆల్రెడీ ఇచ్చి కాబట్టి పెద్ద ఎత్తున డిమాండ్ వస్తుంది తప్ప ప్రస్తుతం అయితే టెట్ వేసే పరిస్థితి లేదు. ఒకవేళ ప్రభుత్వం పెద్ద ఎత్తున వినతులు, డిమాండ్లు, ఇతరత్ర రాజకీయ అంశాలు అంటే నేతలు అందరూ ఒత్తిడి చేస్తే తప్ప ఇక టెట్ ప్రస్తుతం అయితే ప్రభుత్వం ఇక వెనుకడుగు వేసే అవకాశం లేనట్టు, డిఎస్ఏ సాఫీగా జరిగే అవకాశం అయితే ఇక్కడ స్పష్టంగా ఉంది. ఒకవేళ ఏమైనా ప్రభుత్వం కనుక పెద్ద ఎత్తున ఒత్తిడి ఉంటే మాత్రమే టెట్ పైన ఆలోచిస్తున్నప్పుడు ప్రస్తుతం అయితే ప్రభుత్వానికి అయితే ఎలాంటి ఆలోచన లేదు అక్కడ. ఇక పూర్వ ప్రాథమిక విద్యార్థులకు ఏకరూప
దుస్తులు తెలంగాణ సంబంధించిన అంశం. మరి ప్రీ ప్రైమరీ స్కూల్ ఆల్రెడీ కొన్ని స్కూల్‌లో ఉన్నాయి. మరి రాబోయే విద్యా సంవత్సరంలో ఎక్కువ ప్రీ ప్రైమరీ సంబంధించి ఆల్రెడీ సీఎం రేవంత్ రెడ్డి గారు సమీక్ష చేస్తున్నారు కాబట్టి మరి వీలైనంత పూర్వ ప్రాథమిక పాఠశాలకు అనుమతించి ప్రభుత్వ పాఠశాల స్ట్రెంథెన్ చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే మరి ప్రీ ప్రైమరీలో కూడా ఖచ్చితంగా నిరుద్యోగులకు అవకాశం ఇవ్వాల్సిందిగా మరి ఎందుకంటే ప్రీ ప్రైమరీ అనేది ఆల్రెడీ ఇక్కడ విద్యార్థుల బేస్ కాబట్టి ఖచ్చితంగా ఇది కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేస్తే అభ్యర్థులకు కూడా బెనిఫిట్ జరిగే అవకాశం ఉంటుంది. ఇక తెలుగు, ఆంగ్ల భాషలో పరీక్షలు నిర్వహించాల్సిందే. గురుకుల నియామక బోర్డుకు హైకోర్టు ఆదేశం. గతంలో ఆల్రెడీ వివాదం ఉంది. గతంలో ఇచ్చిన నోటిఫికేషన్‌లో మరి నోటిఫికేషన్ మాత్రం ఇంగ్లీష్, తెలుగు బైలింగ్వల్ ఇచ్చారు. మరి ఇంగ్లీష్ తీరా ఎగ్జామ్ అయిన తర్వాత ఓన్లీ ఇంగ్లీష్ ఇచ్చారు. దీనివల్ల కోర్టుకు పోతే మరి మిగతా అన్ని ఎగ్జామ్స్‌కి సంబంధించి తెలుగు, ఇంగ్లీష్ ఇచ్చినప్పటికీ మరి జనరల్ స్టడీస్ మాత్రం ఖచ్చితంగా తెలుగు, ఇంగ్లీష్ ఇవ్వాలని ఇక్కడ ఉన్నప్పటికీ కేవలం మరి గురుకుల విద్యా సంస్థలో క్రాఫ్ట్, ఆర్ట్ టీచర్ పోస్టులకు నోటిఫికేషన్‌లో పేర్కొన్న తెలుగు, ఆంగ్ల భాషలో పరీక్ష నిర్వహించాల్సిందే అని గురుకుల నియామక బోర్డు హైకోర్టు స్పష్టం చేసినట్టు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే నోటిఫికేషన్ ఇవ్వకుండా అది నోటిఫికేషన్ ఇచ్చి కూడా మరి వేరే నిర్వహించడం వల్ల ఖచ్చితంగా కోర్టుకు వెళ్తారు. కోర్టు కూడా ఈ రకమైన తీర్పిస్తుంది కాబట్టి 2023లో నోటిఫికేషన్ జారీ చేసింది. మరి అదే ఏడాది ఆగస్టు 1న పరీక్ష నిర్వహించింది. మన నోటిఫికేషన్‌లో క్రాఫ్ట్, ఆర్ట్, మ్యూజిక్ టీచర్ పోస్టులకు ప్రశ్నాపత్రం తెలుగు, ఇంగ్లీష్‌లో ఉంటుందని పేర్కొనగా దానికి విరుద్ధంగా కేవలం ఇంగ్లీష్‌లోనే పరీక్ష నిర్వహించడంతో ఖచ్చితంగా కోర్టుకు పోయారు. మరి కోర్టుకు వేయడం వల్ల ఇప్పుడు మరి కోర్టు అయితే ప్రజెంట్ ఆల్రెడీ మళ్ళీ నిర్వహించాలన్నట్టు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఒకరు నష్టపోయినా అందరూ నష్టపోయినాడు కాబట్టి అంటే నోటిఫికేషన్ ప్రకారం నోటిఫికేషన్ అధికారికంగా ఇచ్చిన రూల్ ప్రకారం ఉండాలి కాబట్టి మరి ప్రభుత్వానికి హైకోర్టు ఇచ్చినట్టు ఇక్కడ మరి గురుకుల నియామక బోర్డుకు హైకోర్టు ఆదేశం ఇచ్చినట్టు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇది అప్డేట్. ఖచ్చితంగా తెలంగాణ అభ్యర్థులు అయితే టెట్ అందరూ అప్లై చేసుకోవాల్సిందిగా, అలాగే తెలంగాణ డిఎస్సీ అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్ డిఎస్సీలో నాన్ లోకల్ కోటా కింద అప్లై చేసుకోవాల్సిందిగా, అలాగే ఏపీ డిఎస్ సంబంధించి ఖచ్చితంగా 8 ఆప్షన్ ఇవ్వబోతున్నారు. త్వరలోనే దీనికి సంబంధించి ఉత్తర్వులు రాబోతున్నాయి. ఇక మన 40% సంబంధించి కూడా కొంచెం సడలింపు ఇచ్చినట్టు త్వరలో దీనిపైన ఉత్తర్వులు రానున్నాయి. అలాగే డిఎస్ అప్లికేషన్‌లో ఎవరైనా మిస్టేక్ చేస్తారో వాళ్ళకి కూడా 8 ఆప్షన్ ఇచ్చే అవకాశం అయితే వాళ్ళు కూడా అధికారులు పరిశీలిస్తున్నారు. ఇక తెలంగాణ అభ్యర్థులతో పాటు మరి ఏపీ అభ్యర్థులు కూడా ఖచ్చితంగా మన ఛానల్ అందరూ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్. థాంక్యూ.